మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. హాయ్ హలో నమస్తే. ఈ రోజుల్లో చూసుకుంటే చాలామంది నిద్రలేమి సమస్య ఇన్సోమినియా అనే ప్రాబ్లంతో సతమతమవుతున్నారు. అసలు ఈ నిద్రలేమి సమస్యకు కారణాలేంటి? ఆయుర్వేదంలో నిద్రలేమి సమస్యకు పరిష్కార మార్గాలు ఉన్నాయా? అంటే టెంపరరీ కాకుండా పర్మనెంట్ సొల్యూషన్స్ ఉన్నాయా అనే అంశాలను అడిగి తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ఆయుర్వేద వైద్యులు డాక్టర్ ఎస్ కమలాకర్ గారు. నమస్కారం సార్. నమస్తే అండి. సార్, నిద్రలేమి సమస్య అనేది ఈ రోజుల్లో చాలామంది చూస్తాం. చాలామంది ఏంటంటే స్లీపింగ్ పిల్ వేస్తే కానీ నిద్రపట్టదు. సో ఇది కరెక్టేనా ఆ ప్రొసీజరు? సో ఆయుర్వేదంలో వీటికి సంబంధించి ఆల్టర్నేటివ్గా ఎటువంటి మెడికేషన్ అనేది ఉందంటారు? బెస్ట్ సొల్యూషన్ ఏమైనా ఉందా? యాక్చువల్గా ఈ నిద్రలేమి దానికి కారణం ఏంటంటే టెన్షన్, స్ట్రెస్ అండి. ఇప్పుడు ఈ జనరేషన్లో టైం చుట్టూరు తిరుగుతూ ఉంటారండి. దానివల్ల మానసికంగా ఒత్తిడి ఎక్కువైపోతూ ఉంటుంది. దానివల్ల నిద్ర రాదు. ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండాలండి. బాడీకి అట్లీస్ట్ రోజుకి ఒక 1-2 అవర్స్ ఫిజికల్ యాక్టివిటీ ఉంటే నిద్ర దానికదే వచ్చేస్తుందండి. వేరేది ఏది అవసరం ఉండదు. సెకండ్ది ప్రాపర్ టైంకి ఫుడ్ తీసుకోవాలండి. మానసిక ఒత్తిడిని కొంతవరకు తగ్గించుకోవాలి. ఏదైనా ధ్యానం చేసుకొని లేకుంటే కామ్గా ఒక రూమ్లో కూర్చొని సుమారు డైలీ ఒక 25-30 మినిట్స్ అయినా మైండ్ని రిలాక్స్గా ఉంచుకుంటే నిద్ర అనేది వస్తుంది. ఏదో ఒకటి రన్ అవుతూ ఉంటే చాలా కష్టం, నిద్ర రాదు. పైగా దానివల్ల బాడీకి లేనిపోని అనారోగ్య సమస్యలు వచ్చేస్తూ ఉంటాయి. దీనికి మన ఆయుర్వేదంలో మంచి పరిష్కారం ఉందండి. ఫస్ట్ నేను చెప్పే ఇప్పుడు డెమో ఒకటి చూపిస్తానండి. ఆ డెమో చేసుకుంటే ఒక 50-60% అనేది నిద్ర వచ్చేస్తుంది. ఫస్ట్ ఏం చేయాలంటే నైట్ పడుకునే ముందు లైట్గా కొబ్బరి నూనె, మనం ఇంట్లో ఉండే కొబ్బరి నూనెనే కొద్దిగా మరిగించేసి మన అరిపాదాలకి ఒక 15-20 మినిట్స్ మసాజ్ చేసుకోవాలి. అంటే ఈ సపోజ్ అరిపాదం అనుకోండి, ఇట్లానే 20-25 మినిట్స్ మంచిగా వేడెక్కాలండి. బాగా అరిపాదాలు వేడెక్కాలండి. అట్లా ఫస్ట్ ప్రొసీజర్ చేసుకోవాలండి. సెకండ్ ప్రొసీజర్ నేను మీకు డెమో చెప్తాను. దీన్ని సిరోపిచ్చు అంటారండి. సిరోపిచ్చు. ఈ సిరోపిచ్చుని డైలీ ఒక 3 అవర్స్ పాటు తలపైన ఉంచుకుంటే, అంటే అది డైలీ చేసుకుంటే చాలా మంచిది. మినిమం ఒక 15-20 డేస్ డైలీ చేసుకోవాలి. ఒక 3 అవర్స్ ఈ ప్రొసీజర్ని ఇంట్లోనే చేసుకుంటే ప్రొలాంగ్ అంటే టెంపరీ రిలీఫ్ కాకుండా పెర్మనెంట్ రిలీఫ్ వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయండి. దీంతో కూడా అవ్వలేదు అనుకోండి, అప్పుడు డాక్టర్ని సంప్రదిస్తే ఇంటర్నల్గా మెడిసిన్ ఇస్తారండి. ఇప్పుడు మీరు చెప్పే ఈ ట్రీట్మెంట్ అనేది అంటే కొంతమందికి దీర్ఘకాలిక వ్యాధులు వేధిస్తూ ఉంటాయి. అంటే క్రానిక్ డిసీజెస్ ఉన్న వాళ్ళకి కూడా నిద్రలేని సమస్య అనేది మనం చూస్తూ ఉంటాం. వాళ్ళకి కూడా ఇది ఉపకరిస్తుంది అంటారా? దీంతో పాటు వాళ్ళు ఇంటర్నల్ మెడిసిన్ వాడుకోవాలి. అంటే ప్రైమరీ స్టేజ్లో, అంటే ఇప్పుడే స్టార్ట్ అవుతుంది, ఇంకా నిద్ర పట్టట్లేదు ఏంటి నాకు అనే వాళ్ళకి చక్కటి పరిష్కారం అండి ఇది. ఓకే. కాళ్ళకి అంటే అరిపాదాలకి మరిగించిన కొబ్బరి నూనె రాసుకోవడం, తలకి నేను చెప్పిన ఈ ప్రొసీజర్ చేసుకోవడం, మంచి నిద్ర వస్తుంది. సరే, ఇప్పుడు కొంతమందిలో దీర్ఘకాలికంగా లాంగ్ రన్లో నిద్రలేమి సమస్య అనేది వేధిస్తూ ఉంటుంది. సో ఇది సివియర్గా ఉంటే ఎటువంటి కాంప్లికేషన్స్ అనేవి వస్తాయంటారు? ఏమైనా వస్తాయి? లేనిపోయిన అనారోగ్య సమస్యలు వస్తాయి. మానసికంగా ఎప్పుడైతే చింతనకు గురవుతున్నారో ఫస్ట్ సమస్య ఏంటంటే గ్యాస్ట్రిక్ సమస్య స్టార్ట్ అవుతుందండి. నిద్రలేమి సమస్య. అవునండి. ఈ ఎవరికైతే నిద్ర ఉండదో సివియర్ గ్యాస్ట్రిక్ వచ్చేస్తూ ఉంటుందండి. సెకండ్ ఏమవుతుందంటే కాన్స్టిపేషన్ అండి. మలబద్ధకము అనేది కంపల్సరీగా వచ్చేస్తుంది. థర్డ్ ఏంటి అంటే ఒళ్ళు నొప్పులు వస్తాయండి. రాత్రి జాగరణం ఎవరైతే చేస్తారు, రాత్రి జాగరణము అంటే నైట్ అంటే నిద్రపోకపోవడం, బాడీ పెయిన్స్ వచ్చేస్తాయి. తర్వాత ఏంటి వెయిట్ లాస్ అయిపోతూ ఉంటారండి. ఈ 4 కంపల్సరీగా కనిపిస్తాయి. ఒకటి గ్యాస్ట్రిక్, 2 మలబద్ధకం, మూడవది బరువు తగ్గిపోవడం, ఇంకోటి ఏదో చెప్పాను, బాడీ పెయిన్స్. ఈ 4 సమస్యలు కూడా ఈ నిద్ర లేకపోవడం వల్ల వచ్చేస్తుందండి. ఇంకొకసారి ఏంటంటే నిద్ర లేకపోవడం వల్ల డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది కూడా వాళ్ళకి తెలియదు అన్నమాట. అటువంటి పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతూ ఉంటారు క్రానిక్ స్టేజెస్లో. నేను ఇప్పుడు చెప్పే ప్రొసీజర్స్ అన్నీ కూడా అప్పుడే ఇంకా ఈ నిద్రలేమితనం స్టార్ట్ అవుతుంది అన్న వాళ్ళకి చక్కటి పరిష్కారం, వితౌట్ ఎనీ ఇంటర్నల్ మెడికేషన్. దీంతో మీరు ఒక
తక్కువ కాలంలోనే అంటే 2 to 3 మంత్స్లోనే ఈ నిద్రలేమి సమస్య నుండి బయటపడవచ్చు. ఓకే. సో ఇప్పుడు మా వ్యూవర్స్ కోసం ఆ డెమో రూపంలో చూపిస్తారు. రైట్. ఇప్పుడు మనం తీసుకున్న ఆయిల్ అనేది బ్రాహ్మీ తైలం అండి. మీకు ఆయుర్వేదిక్ షాప్స్లో ఎక్కడైనా దొరుకుతుంది. దీన్నే సరస్వతి తైలము అని కూడా అంటారు. ఈ ఆయిల్లో మనము అలా కొద్దిగా వేడి వాటర్లో పెట్టేసి నులువెచ్చగా అంటే ఇట్లా వేడి తగులుతుంది అన్నంత వరకు మాత్రమే వేడి చేయాలండి. మరీ ఎక్కువగా వేడి చేసేయకూడదండి. ఓకే. జస్ట్ అట్లా వేడి చేయాలండి అంతేనమ్మా. ఇప్పుడు దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి అంటే జస్ట్ ఒక కాటన్ క్లాత్ అండి. ఇవ్వండి, ఒక స్క్వేర్ రూపంలో ఉన్న కాటన్ క్లాత్ అండి. ఇంకొకటి దూదండి, మనం వాడే కాటన్ అండి. నేనేం లేదండి, ఈ స్క్వేర్ని 4 ముక్కలుగా ఇట్లా మడత పెట్టుకోవాలండి. ఫస్ట్ ఇట్లా మడత పెట్టుకున్న తర్వాత ఒక లేయర్ తీసేసి ఇందులో కాటన్ పెట్టుకోవాలండి. ఓకే. దీన్ని ఇట్లా మడత పెట్టడమేనండి. ఇప్పుడు ఏదైతే ఈ కాటన్ ఉందో ఈ కాటన్ని మనం వేడి చేసిన ఆయిల్లో జస్ట్ ఇట్లా ముంచేసి చూడండి, ఆయిల్ కొద్దిగా నులివెచ్చగానే ఉంది, ఎక్కువ వేడి లేదండి. జస్ట్ ఇవన్నీ ఆయిల్లో ముంచిన ఈ కాటన్ని డైరెక్ట్గా తీసేసి మరి ఎక్కువ ఆయిల్ పట్టింది కదండి, అందుకని కొద్దిగా తీస్తున్నాను. ఇట్లానే ఇక్కడ వేసేయాలండి. నేను క్లియర్గా అతికిపోద్దండి ఇట్లా, చూసారా? దీన్ని క్లోజ్ చేయడమేనండి. చూడండి, ఆయిల్ అంతా ఆయిల్ అయినట్లు చూసుకోవాలి. ఇట్లా దీన్ని ప్రిపేర్ చేసుకోవాలండి డైలీ. ఓకే. ఇది ఫస్ట్ స్టెప్ అండి. యాక్చువల్గా దీంట్లో 2 ప్రొసీజర్స్ ఉంటాయండి. కొంతమందికి ఆయిల్ రాసుకునే అలవాటు ఉంటుంది రాత్రి పడుకునే ముందు. అటువంటి వాళ్ళు ఏం చేయాలంటే ఇదే బ్రాహ్మీ తైలాన్ని హెయిర్ మొత్తం అప్లై చేసుకోవచ్చండి. ఓకే. కొంతమంది అలవాటు ఉండేవాళ్ళు, అలవాటు లేని వాళ్ళు ఏం చేస్తారంటే హెయిర్కి ఏమీ అప్లై చేయకుండా ఈ బ్రహ్మరంధ్రం ఏదైతే ఉందో ఈ మిడిల్ పోర్షన్ ఇక్కడ మనం తయారు చేసిన ఈ పిచ్చుని ఇక్కడ పెట్టేసి ఇక్కడ కట్టేయడమేనండి. అంటే ఇప్పుడు డెమో చూపెడతారు చూడండి. ఇప్పుడు ఏదైతే మనం తయారు చేసుకున్నామో పిచ్చుని కరెక్ట్గా ఆ బ్రహ్మరంధ్రంలో కరెక్ట్గా పెట్టేసి దాన్ని కట్టడమేనండి. అంతేనండి, లూజ్గా కట్టుకోవాలండి, మరీ టైట్గా కాకుండా. దీనివల్ల మంచి రిలీఫ్ వస్తుందండి. దీన్నే శిరోపిచ్చు అంటారండి. ఓకే. బ్రాహ్మీ తైల శిరోపిచ్చు. సో ఇలా ఈ నిద్రలేమితనానికి ప్రైమరీ స్టేజ్లో ఉండే పేషెంట్స్కి చాలా హెల్ప్ఫుల్. సో ఇలా అంటే ఎంతవరకు ఉంచాలంటారు? మినిమం 3 అవర్స్ ఉంచుకోవాలి. 3 అవర్స్ ఉంచుకుంటే మంచి రిజల్ట్ వస్తుంది. డేలో ఎప్పుడైనా పర్వాలేదు, ఎప్పుడు ఖాళీగా ఉంటే అప్పుడు చేసుకుంటే బెస్ట్. ఓకే. టెంపరీ రిలీఫ్ కాకుండా పెర్మనెంట్ రిలీఫ్ మాత్రం వచ్చేస్తుంది ప్రొలాంగ్గా యూజ్ చేసుకుంటే. అంటే ఎన్నాళ్ళకి మనకి ఆ రిజల్ట్ అనేది? మినిమం 15 to 20 days యూజ్ చేయాలి. యూజ్ చేస్తే మాత్రం మంచి రిజల్ట్ వస్తుంది. ఓకే. అంటే ఎవరైనా స్టార్టింగ్ స్టేజ్లో ఉన్న వాళ్ళు ఈ మెడికేషన్ వైపు వెళ్ళకుండా ఈ ప్రొసీజర్ ద్వారా చేసుకోవచ్చు. ప్రొసీజర్ ఫాలో అయితే సరిపోతుంది. ఓకే. సో నిద్రలేమి సమస్యకు ఈ మెడిసిన్స్ అలవాటు చేసుకునే కంటే ఆయుర్వేదంలో బెస్ట్ ట్రీట్మెంట్ అనేది ఈరోజు మాకు చాలా చక్కగా వివరించారు సార్. థ్యాంక్ యూ అండి.